జూన్ 20న జంతర్ మంతర్‌లో జరిగేటువంటి విద్యార్థి యువజనుల మీద పెద్ద ఎత్తున లాఠీ చార్జీ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో కూడా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కర్నూలులో బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బంద్ జరగడానికి కారణం ఏంటి? ఎందుకు చేయాలనుకుంటున్నారు? నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చిమ్మకుట్టినట్టు కూడా వివరించకుండా, కనీసం వాటితో చర్చలు కూడా జరపకుండా ఈరోజు నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ నెల 20వ తేదీన చలో పార్లమెంట్ మార్చికి పిలిపించి శాంతియుతంగా విద్యార్థులు, యువకులు పార్లమెంట్ మార్చి నిర్వహిస్తూ ఉంటే పోలీసులు కేంద్ర ప్రభుత్వం అండతోటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వారిపైన లాఠీ చార్జ్ చేయడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కర్నూలు నగరంలో స్వచ్ఛందంగా విద్యాసంస్థలు బంద్ పాటిస్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ బంద్ను ఏ విధంగా నీరుగార్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి బంద్ నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మెగా పేరెంట్ మీటింగ్ దగ్గరకు కూడా వెళ్ళి పేరెంట్స్ కూడా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, విద్యార్థుల నీట్ పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులు నష్టపోతున్నటువంటి వాటిపైన వివరించి బంద్ విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మెగా పేరెంట్స్ మీటింగ్ వారం క్రితమే డిసైడ్ అయినటువంటి ప్రోగ్రాము ఈ రోజు ఉద్దేశపూర్వకంగా బంద్‌ను నిర్వీర్యం చేయడానికి చేసిందని ఎలా ఆరోపించగలరు? మేము స్పష్టంగా చెప్పాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 18 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం, మద్దతు తెలియజేయడం అని చెప్పాము. ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ మొత్తం స్వచ్ఛందంగా బంధిస్తే గవర్నమెంట్ మాత్రం కావాలనే ఉద్దేశపూర్వకంగా చేయడం కాకుండా మరేది. కాబట్టి పక్కనటువంటి తమిళనాడు రాష్ట్రం అసలు నీట్ పరీక్షనే నీట్ అనేది ఎగ్జామే లేకుండా చేయండి అంటుంటే, కూటమి ప్రభుత్వం ఈ నీట్ పేపర్ లీకేజ్ పైన అయితేనేమి, చనిపోయినటువంటి విద్యార్థుల సమస్యలపైన కూడా మాట్లాడకపోవడం అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ కావడం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవైపు మోడీ స్పందించారు. కంపల్సరీగా దీని మీద రివ్యూ చేస్తామని చెప్పారు. ఇంకేం కావాలి? నెల రోజుల పాటు చేశారు. నెల రోజుల పాటు ధర్నా చేస్తున్నా కూడా ఏమాత్రం స్పందించినటువంటి మోదీ పార్లమెంట్ మార్చి పెట్టిన వెంటనే స్పందించడం అంటే అది ఒకవైపు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేశంలో అనేకమైన అవకతవకలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుండి ఇప్పటిదాకా దాదాపు 69 పేపర్లు లీక్ అయితే కనీసం ఇంత కూడా వ్యవహరించలేదు మోదీ గారు. ఇప్పుడు కూడా నెల రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు కానీ, లేదంటే సోనం వాంగ్చుక్ గారు కానీ, లేదంటే విద్యార్థులు దాదాపు 1,00,000 మంది పైగా అక్కడే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరే రాత్రి అనక పగలనక అనేకమైన ఇబ్బందులు పెడుతున్నా కూడా అక్కడే ఉంటున్నారు. కానీ వాళ్ళ వైపు ఏమాత్రం కూడా స్పందించినటువంటి మోదీ పార్లమెంట్ మార్చి పెట్టేసరికి ఎక్కడ తనకున్నటువంటి క్రెడిబిలిటీ పోతుందేమో ఈ ప్రపంచంలో అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు మేము స్పందించే బదులు ఒకేసారి ఆయన్ని రాజీనామా చేయమని చెప్పొచ్చు కదా, లేదంటే బర్తరఫ్ చేయొచ్చు కదా. ఎందుకు కేవలం స్పందించి లేదంటే చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలో ఏం మాట్లాడేది లేదు. డిమాండ్లు విన్నారు, విని వెంటనే వెళ్ళిపోయే తప్ప మాట్లాడింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా మోదీ గారికైనా, లేదంటే అమిత్ షా గారికైనా, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ గారికైనా ఒకటే తెలియజేస్తున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి యువతను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పార్లమెంట్ మార్చి పెడితే ఆ లాఠీలకు మేకులు పెట్టి కొడుతున్నారు, రాళ్ళు విసురుతున్నారు, మహిళలను చూడకోకుండా అమ్మాయిలు బట్టలు చింపుతున్నారు, అసభ్యంగా వాళ్ళని అత్యాచారం చేసేదోటి తక్కువ, అంతలా క్రూరంగా ప్రవర్తించిన పరిస్థితి ఢిల్లీలో కనిపించింది. మరి ఇంత కనిపిస్తున్నా కూడా మీరు ఎందుకు కనీసం కూడా దాన్ని ఒక సుమోటాగా తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేసి దాని మీద ఉన్నటువంటి ఎవరైతే గుండాలు లేదా రౌడీలు పాల్గొన్నటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అయినా విద్యార్థులపైన కేసు పెట్టారు. మరి పోలీసులు అంత అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలకు అడుగుతూ ఉన్నాం. అలాగే ఇప్పటికి కూడా మోదీ గారు స్పందించకపోతే మరోసారి పార్లమెంట్ మార్చి ముట్టడికి ప్రయత్నం చేస్తాం, లేదంటే మోదీ గారి ఇంటికైనా ముట్టడిస్తాం. దేశవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టే కార్యక్రమం కూడా చేపడతాం. జంతర్ మంతర్‌లో పాల్గొనేది సంఘ విద్రోహ శక్తులు, అందులో విద్యార్థుల యువజనులు లేరని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు చెప్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క అనుబంధ సంస్థలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళపైన పోలీసు ముసుగులో వచ్చి దాడి చేయడమే కాకుండా ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి ఉద్యమకారులను కూడా ఈరోజు మీరు యొక్క బురద జల్లడానికి అనేక రూపాల్లో అని చెప్పి వ్యతిరేకంగా చేస్తున్నారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు, యువకులంతా మమేకమై పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యను కాషాయీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ తీసుకొచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తును
చీకట్లోకి నెట్టివేసిందో దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్తంగా కూడా యువత మేల్కొని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విద్యార్థి వామపక్ష విద్యార్థి సంఘంలో ఒకటే విన్నవిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా కూడా విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కేంద్రంలో ఇంత విద్యార్థులపైన అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు మీరు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు తీసుకొచ్చి మా పైన రుద్దతో ఉన్నారు. కాబట్టి ఇది భవిష్యత్తులో పెద్ద పోరాటానికి నాంది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవైపు ఆందోళన శాంతియుతంగా చేసేటువంటి మీరు ఎందుకోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారు? నిన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఎట్లా చూడాలి? ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఎటువంటి రౌడీలు కాదు, ఒక ఎటువంటి రౌడీలు కాదు. ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థుల్ని వాళ్ళ సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ రెచ్చగొట్టే విధంగా మేము చూస్తున్నాం. అదేవిధంగా గత నెల రోజుల్లో జరుగుతున్న ఢిల్లీలో కూడా స్వచ్ఛందంగా వెళ్ళి నిరసనలో పాల్గొంటుంటే అక్కడ కూడా సివిల్ డ్రెస్సులో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళే ఒక ఆర్ఎస్ఎస్ గుండాలు కూడా రాళ్లతో దాడులు చేసి కర్రలతో దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఎన్టీఎం సంస్థను రద్దు చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బంద్ను ఎట్లా చూడాలి? బంద్ ఎలా జరుగుతుంది? బంద్ చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికే చాలా మంచి స్పందన కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని చెప్పేసి అంటే ఇది కొంతమందికి సంబంధించినటువంటిది కాదు, దేశానికి సంబంధించినటువంటిది, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. ఈ బంద్ సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అట్లాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటంలో అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సూటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకున్నారు? సూటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే తెలియదలుచుకున్నాము. కేంద్రము అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పక్క దేశాలనైనా చూసి నేర్చుకోవాలి. ఒక్కసారి కూడా నీట్ పేపర్ లీకేజీ అవడం లేదు. కేవలం భారతదేశంలోనే పలుమార్లు నీట్ పేపర్ లీక్ అయితే చనిపోయినటువంటి 18 మంది వైపు మీరు చూడకుండా బతికినటువంటి దేవేంద్ర ప్రధాన్ వైపు ఆయనను ఏ విధంగా కాపాడాలని మీరు చూస్తూ ఉన్నారు. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు కావాల్సింది ఎక్స్గ్రేషియా కోట్ల రూపాయలు కాదు. ఈ నీట్ పేపర్ లీక్పై సమగ్ర విచారణ చేసి దానికి బాధ్యులైన వారిని తక్షణమే రాజీనామా చేసే విధంగా మీరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు విద్యార్థులపై దాడి చేసిన లాఠీ చార్జ్ కావచ్చు, మరి భవిష్యత్తులో ఈ విద్యార్థి యువజన సంఘాలు విద్యార్థులు దేశవ్యాప్తంగా చేస్తే ఇది దొమ్మి కేసు అవుతుందని కూడా మీరు కేంద్ర ప్రభుత్వంగా మీరు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా దానికి బాధ్యులైన వారిని తక్షణమే రాజీనామా చేయించి మరి భవిష్యత్తులో ఇలాంటి వారి చర్య తీసుకోకుండా చేయాలని చెప్పేసి మేము చేస్తాం. నీటిలో తప్పులు జరిగాయి, తప్పులు జరిగిన దానికి లీకేజ్ జరిగిన దానికి అంగీకరించి తప్పదు. దాని బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సరే ఎదిరించి పోరాడతామని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలు చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.